దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 1వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల వరకు చదువుదాన్ని చూడండి. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు ఉద్దేశించుకున్న మాకు అవసరమైన నీ అనాది సంకల్పంలో నీ ప్రియులైన నీ ప్రజలకు అవసరమైన సంగతులన్నీ దేవా నీవే నీ పక్షం వహించిన మీ దాసును నోట ఆ మాటలు ఉంచి నీవే నీ దాసుని నీ సిలువు చాటును మరుగుపరిచి నీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ అయ్యా నీ దాసునికి నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించినటువంటి ఆ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నావు. అయ్యా నీవు మాట్లాడుతుండగా వింటున్న ప్రతి ఒక్కరిలో నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా నువ్వు అనుకున్న కార్యము యేసు నామములో జరుగునుగాక. కార్యము జరిగించమని ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతలు చీకటి అంధకార శక్తులు మించాది మరి ఏ వడ్డున్నా ఏ ఉన్నా యేసు నామములో అటువంటి ప్రభువుని బంధిస్తున్నాను. నా చుట్టూ మా చుట్టూ నీ సిలువ రక్తపు కంచెను రక్షణ కంచెని అగ్ని కంచెను వేసి నీ చేతి నీళ్ళలో దాచిపెట్టి నిత్యం నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి నీవే అగ్ని ప్రాకారమై ఉండి నీ బలమైన సన్నిధి ప్రభావం నా దేవ మా మధ్యలో ఉంచమని మేమున్న ఈ దేవ ఈ స్థలమును సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు అయి ఉండి దేవా నీలోంచి ప్రభు నలుదిక్కులు ప్రబలిల చేసి నీ నామాన్ని ఘనపరచుకోమని బతిమలాడుతున్నాం. నీ పక్షం వహించిన నేను బలహీనుడని, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నా ఒప్పుకున్నాను. క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి అయా శుద్ధ జలంతో దేవ సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచి పరిశుద్ధాత్మాగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలు నాపై ఇంకా గొప్పగా ఉంచి హెస్కేల్ 2:1-2 నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో నీ ఆత్మతో నింపి నిలబెట్టి మమ్మల్ని మాతో మాట్లాడమని ఇర్మియా 1:9, 10, 18, 19 వచనాల ప్రకారం నీ కృప నాకివ్వమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథమును దేవాలు నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన ఈ శబ్దంత నాతో ఈ మాటలు వింటున్నా, అలాగనే ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి రాయబడిన మాట మనం చదువుకుంటున్నాం. ఎవరి గురించి? బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి తన యొక్క తండ్రితో మాట్లాడుతున్నాడు గబ్రియేల్ అనే దేవదూత.
ఎవరితో మాట్లాడుతున్నాడు? జకరియా, ఎలిజబెతులు. వారు దేవుని యొక్క సకల మర్యాదల చొప్పున, ఆజ్ఞల చొప్పున, కట్టడల చొప్పున బ్రతికి దేవుని చేతనే నీతిమంతులుగా పిలువబడిన వాళ్ళు. ఎలా చెప్పగలరు పాష్ గారు అంటే ఆ పైన లేఖనమే సాక్ష్యం ఇస్తూ ఉంది. 6వ వచనాన్ని చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిరపరాధులు అంటే ఏ నేరం కూడా చెయ్యని వారై దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. ఎవరు? ఒక్కడు కాదు, ఉంది, భార్యాభర్తలు ఇద్దరు. ఇలాగా బైబిల్లో నమ్మకంగా బ్రతికిన వారి యొక్క దాంపత్య జీవితాల యొక్క పరిస్థితులు చాలా అరుదుగా కనపడితే ఆ అరుదులో ఇదిగో వీళ్ళిద్దరు మాత్రం బాగా ప్రత్యేకంగా కనపడుతున్నారు. దేవుడు తనకిచ్చినటువంటి మాట లేదు, దేవుని మీద వారు పెట్టుకున్నటువంటి ఆశలు, ఏ నాటికైనా సరే నా దేవుడు నన్ను దర్శిస్తాడు, కనికరిస్తాడు, అంగీకరిస్తాడు, నన్ను ఒప్పుకుంటాడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు అని చెప్పని ఖచ్చితంగా దేవుడు నాకు నీతిని ఆపాదిస్తాడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, తన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ధన్యుడు అనే మాట అంటే ఇక అసలు ఇక అతను ఉత్తముడు అన్నట్టుగా అర్థం వస్తుంది. యెహోవా చేత నీతిమంతుడని లేదా పాపాలు తుడిచివేయబడుట ధన్యమట. అవి ధన్యమైనటువంటి సంగతులు అంటున్నాడు. అలాగనే ఎలిజబెత్, అలాగనే జకరియా వీళ్ళు పండు వృద్ధాప్యం ముందుకు వచ్చి ఉన్నారు. ఆ పండు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున, అంటే ధర్మశాస్త్రము చెప్పే ప్రతి ఆజ్ఞ, విధులు కొన్ని ఉన్నాయి, న్యాయ విధులు. న్యాయ విధులు అంటే పద్ధతులు, ఎవరిది కూడా పొరుగు అనేది ఆశించకుండా దేవుడు ఏ ఆజ్ఞ చెప్పాడో ఆ ఆజ్ఞ తూచా తప్పకుండా అనుసరించినటువంటి శ్రేష్ఠ భక్తులు వీళ్ళు. అయితే వీరికి పిల్లలు లేరు. మన జీవితాలు ఏదైనా కాస్తంత కొదువైతే, కాస్తంత ఏదైనా లేమిడైతే, మాట్లాడుతున్న నాతో పాటు మిమ్మల్ని కూడా కలగలుపుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య 4 రోజుల క్రితమే నేను మనసులో అనుకున్న ప్రభు ఎదుట, అయ్యా ఈ ఆకలి చంపే ప్రభువా, అదే మాట పాటలో రాసుకున్నా. నేను ఒంటరిగా ఇంటి పైన గొవ్వ వలె మూలుగుచ్చుంటిని అనే మాట. అంటే వేరొక దృష్టితో ఆడపిల్లను చూడలేదు, కానీ వారి యొక్క పరిస్థితులు ఇంటి పైన, అంటే ఒంటరిగా మౌనంగా అటు తిరుగుతున్నప్పుడు అది నేను గమనించి నీళ్లు పడతా బయట అది గమనించినప్పుడు నాకు ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు నేననే మాట కీర్తనకారుడు రాస్తాడు. ఆ మాటనే ఆల్రెడీ ఒక పాట ఉంది, ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకును నేనని. నాకు ఇవన్నీ తలపోస్తూ ఉన్నప్పుడు దేవుడు సడన్గా ఒక రాగం ఇచ్చాడు. ఆ పల్లవి అప్పటికప్పుడే పల్లవి పుట్టింది. వెంటనే వచ్చి కూర్చొని ఎంతసేపు అరగంటలో ఆ పాట పూర్తి చేశాను. భవ బంధాలలో, అంటే ఈ లోక సంబంధమైన బంధాలలో చిక్కుబడి ఉన్నానయ్యా, బాధ్యతల నడుమ నలిగిపోతున్నానయ్యా, నీ సేవ పిలుపు చెవిన పడగానే నీ ఆజ్ఞల యొక్క మార్గం కనపడిందయ్యా, కుమిలి కుమిలి ఏడ్చుచున్నా నీ సేవ చేయాలని పరితపించుచు లోపల కుమిలి కుమిలి ఏడ్చు, అంటే అక్కడక్కడే తిరుగుతాడు ఆ మాట. అలాగ మొదటి చరణాన్ని రాయటానికి తర్వాత పరిస్థితులను తాళలేకుంటిని, రెండో చరణం అన్నమాట ఇది. పరిస్థితులను ఎందుకు దాన్ని అవుట్ చేస్తున్నానంటే ఆల్రెడీ ప్రభు అనుమతించాడు అది మాలు కంజర మీద పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. చాలా విలువైన మాటలు ఆ రెండో చరణంలోనే రాసుకున్న ఈ మాట నా వ్యక్తిగత అనుభవం ఇది. మరి మిగతా ఎవరు ఎలా
అనుభవాలు ఉన్నారు నాకే తెలియదు, కానీ పరిస్థితులను చూసి తాళలేక అంటే తట్టుకోలేకపోతున్నాను అర్థం. ఇలా ఈ ఇలా కొన్ని ఉన్నాయి మాటలు. ప్రభు చిత్తమైతే అది ఇవాళ కానీ రేపు కానీ యూట్యూబ్లోకి అప్లోడింగ్ వస్తుంది, చక్కగా వినొచ్చు. బాగుంది, చాలా అద్భుతంగా అరగంటలో నా పాట రాసింది. ఎందుకు ఈ మాటలు ఈ పాట నేను పరిచయం చేశానంటే, ఈరోజు చాలామంది కాస్తంత ఇరుకు ఇబ్బందిని బట్టి అనారోగ్య కారణము, ప్రార్థన చేయగానే సమాధానం రాకపోవటము, నిందలు అవమానాలు, నాకే ఎందుకు ఇలా అని నేను అంటాను. నీకే కావాలంట. ఎందుకయ్యా అంత కక్ష పగ ఏం పాస్టర్ గారు నీకంటే? కాదు, నీలో మృదుత్వం రావటానికి, మెత్తనిదనం రావటానికి, నీ మాటలో కటుత్వం ఇరిగిపోవటానికి, నీ వైఖరిలో ఆ మొండితనం అనేది ఇరిగిపోవటానికి, మెత్తగా పసిపాప బొగ్గ పట్టుకొని చూడు, పాలు తల్లి కౌగిట్లో పాలు తాగుతున్నటువంటి ఆ పసిబిడ్డ, ఆడపిల్ల కానీ మగ పిల్లగాడు కానీ వాళ్ళ బొగ్గ అలా పట్టుకొని ఇట్లా స్పృశిస్తూ ఉంటే మెత్తగా ఉంటుంది. అలాగే నీ మనసు మెత్తగా మారాలని చెప్పని కొన్ని విషయాలు దేవుడు అనుమతిస్తాడు, కొన్ని విషయాల్లో పరీక్షిస్తాడు. ఎంతవరకు నువ్వు ఉంటావు, ఏంటి అసలు నీ సరికి వ్యవహారం ఏంది, అసలు ప్రార్థనకు ఆలస్యం అయితే సమాధానము నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి సమాధానం ఆలస్యం అయితే అసలు నువ్వు ఉంటావా? ఇంతటితో కేల్కచ్చం సర్దుకో, ఇక పెట్టేబేడ మొత్తం జర్దండ్రా అయిపోయింది ఇక్కడ వ్యవహారం అంటావా? అలాగ కూడా దేవుడు పరీక్షించుకుంటాడు. అలా అంటే దేవుడు పెట్టేది పరీక్ష, అపవాది అనుమతి తీసుకొచ్చేదేమో శోధన. ఆ శోధనలో కూడా నీకు మేలే దాగి ఉంటుంది. అయితే ముంగమూరు దేవదాసయ్య గారు అన్నాడంట ఒక మాట ప్రార్థనలో తన అనుభవం. శోధన వచ్చావు కదా, మర్యాదగా నువ్వు వచ్చేటప్పుడు తెచ్చిన ఆ మేలును కూడా అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు అంటాడంట ప్రార్థనలో. ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆ మాట ఎలా వచ్చింది అంటే, భక్తుల జీవితాల్లో కొంత నలిగినప్పుడే కొన్ని అనుభవ జ్ఞానంతో కూడిన మాటలు బయటకు వస్తాయి. జనవరి 28, 29 అంటే 27, 28, 29 రోజులు అట్లా కోటాలు జరుగుతాయి కదా, 26, 27, 28, 29. ఆ మీటింగ్స్లో ఒకరోజు మీటింగ్స్కి టైం ఏర్పాటైంది, అన్నీ సిద్ధపరిచారు, కానీ తిండి వంటకాలకు ఏమీ లేవు. గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట అయ్యగారు, దేవదాసయ్య గారు, ముంగమూరు దేవదాసయ్య గారు ప్రార్థన చేస్తూ ఉంటే నిర్వాహకులంతా వచ్చి, అయ్యగారు మరి అంతా ఏర్పాట్లైంది, ఇంకొక గంటల్లో సభలు ప్రారంభమవుతాయి, ఇంతవరకు పొయ్యి మీద మీరు చెప్పినట్లుగా డాకాలు ఎక్కించాం, ఎసరు పెట్టాం, కింద మంట పెట్టమన్నారు, అంతా రెడీ అయింది, అసలు బియ్యం వేయి, కూరగాయలు వేయి, పప్పు దినుసులు వేయి, ఏమీ లేవంటే మీకెందుకు, నేను చెప్పింది చేయండి, వస్తాయి, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు పంపిస్తాడు అన్నాడు. అట్లా చివరికి ఇక 10 గంటలకు సభలు ప్రారంభమైతే అనుకున్న సమయానికల్లా మళ్ళీ వచ్చి అడుగుతున్నారు. అట్లా 3 సార్లు అడగంగా మూడోసారి వాళ్ళు అడుగుతానే ఉన్నారు. వెనకమాల లారీలు హార్న్ కొట్టుకుంటూ వచ్చాయి, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. వెనకాల లారీలు హార్న్ కొడతా ఉన్నాయి. పక్కన ఎవరో ఉండి సహకారులు ఉంటారుగా, వాళ్ళు వచ్చి అయ్యా లారీలు వచ్చాయి ఏంటో ఏందంటే, దేవదాసయ్య గారు అప్పుడు అంతకు ముందే ప్రార్థన చేస్తున్నాను, ఏంటంటే శోధన నువ్వు వచ్చావు కదా, మర్యాదగా నువ్వు తెచ్చిన మేలు ఆడ పెట్టెళ్ళు అని ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. వచ్చి లారీలు వచ్చినంటే దేవుడు పంపించాడు, సరుకులు వెళ్ళండి అంటున్నాడు. ఆయన ఉంది గదిలోనే, వాటిని చూడాలి అసలు. అంత ఆత్మీయ ఉన్నత మెట్టు కలిగినటువంటి దైవజనులు. శోధన నువ్వు వచ్చావు కదా, మర్యాదగా నువ్వు తెచ్చిన మేలు ఆడ పెట్టెళ్ళు అని చెప్పని అన్నాడు. అట్లానే దేవుని కృపను బట్టి ఆయన యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, ప్రభువా సాధ్యమైతే అపవాది కూడా నువ్వు బాప్తిస్మం ఇవ్వు ప్రభువా,
వాడికి అవకాశం ఇవ్వయా నిత్యత్వంలోకి అని చెప్పని ప్రార్థన చేసేవాడంట బాప్తీసం కోసం. అది అసాధ్యపడే వ్యవహారం కాదు. అంటే అంత విశాలపరచబడింది తన హృదయం, అంత మెత్తగా చేయబడింది తన హృదయం, అంతగా దేవుని మీద ఆనుకున్నాడు. మనం కూడా మనం ఎప్పుడో బైబిల్ గ్రంథంలో రాసిన భక్తుల యొక్క చరిత్రను చదువుకుంటూ విశ్వాసంలో బలపడుతున్నాం. మన పూర్వీకులు చూసినటువంటి దైవజనులు మన కళ్ళ ముందు కాలం చెల్లిపోయింది, ప్రభునందు నిద్రించారు. వాళ్ళ యొక్క చరిత్రగా చదువుకుంటా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మరి మనమే విశ్వాసంలో వెళ్ళిపోయిందాం, విశ్వాసంలో మనమేం పెంచబడ్డాం, అంటే పెరిగాం, బలవంతులమయ్యాం. అది మనం తొంగి చూసుకోవాలి. బాగా గమనించండి, ఇక్కడ పండు వృద్ధాప్యం వరకు కూడా యెహో ధర్మశాస్త్రం ప్రకారము, అంటే దేవుడు నిర్ణయించిన ఆజ్ఞలు ఏంటి? ధర్మశాస్త్రమే. దానిలో ఉన్న ఆజ్ఞల ప్రకారం, న్యాయ విధుల ప్రకారము వీరు నిరపరాధులుగా ఎంచబడి, అంటే ఏ నేరం చేయలేదంట. నిరపరాధి అంటే ఏ నేరం చెయ్యలేదు అన్నది అర్థం. దోషి అంటే తప్పు చేసిన వాడు, నిరపరాధి అంటే తప్పు చేయలేదయ్యా మా వాడు అంటారు. ఇదే మాట. అయితే దేవుని చేత వీడు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. మనం ఈరోజు చాలామంది గమనించాలి, వీళ్ళ చరిత్రను చూసి అనేక విలువైన పాఠాలు మనం నేర్చుకోవాలి. పండు వృద్ధాప్యం వరకు భార్యాభర్తలు ఇద్దరితో ఒకటే మాట, ఒకటే ఆలోచన, ఒకటే అడుగు. ఈరోజు ఈ మాటలు వింటున్న భార్యాభర్తలు ఎవరైనా సరే, అయ్యా మరి ఏదమ్మా మీరు భార్యాభర్తలు ఒకటే మాట ఒకటే నిర్ణయంతో ఉన్నారంటే యాడండి, ఆయన దారి ఆయనదే, నా దారి నాదే. మరి మీరు ఎప్పుడమ్మా ఒకటిగా ఆలోచన చేసేదంటే, చివరికి వారు శరీర ధర్మాన్ని నెరవేర్చుకునే సమయంలో కూడా ఎవరి దారి వారిదిగానే మనసులు కలవకుండా ఏదో యంత్రాల్లాగా ఆ క్రమాన్ని జరిగించుకుని పక్కనకి వెళ్ళిపోయే దాంపత్య జీవితాలు ఈరోజు భూమి మీద కోట్లలో ఉన్నారు. అంతకుముందు చెప్పాను నేను, ఫిలదెల్ఫియా చర్చ్ అని సువార్త టీవీలో వస్తుంది ఆ మెసేజ్. ఆయనకి ఇంచుమించుగా 75 వేసుకుందాం, ఒక 65 వేసుకుందాం. 25 సంవత్సరాల నుంచి వాళ్ళ దాంపత్య జీవితంలో ఎప్పుడో వచ్చిన మనస్పర్ధలు. 25 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ సమాధానం లేదు. మళ్ళీ ఏమైనా చేయదా అంటే అన్నం వండి పెట్టుద్ది, నీళ్లు తోడి పెట్టుద్ది, మళ్ళీ శరీర ధర్మాన్ని కూడా నెరవేర్చుద్ది, పిల్లలను కూడా గందా తల్లి. కానీ మందిరానికి పోతే ప్రార్థన చేస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత యథా రాజా తథా ప్రజ. ఓ రోజు ఆ దైవజనుడికి ఈ పెద్ద ఆయన చెప్పిండంట, మీ ఆంటీ గురించి నీకు తెలియదు అబ్బాయి, అదేంది అంత బాగా ప్రార్థన చేస్తుంటే అసలు ఆంటీ అంత శ్రేష్టమైన భక్తురాలు ఇంకెవరు లేరు అనుకుంటే, అంటే అది ఇంట్లో మందిరంలో ఇంట్లో ఈ రకరకాలుగా ఉంటుందా. అదేంది అంకుల్ అంటే, అది మందిరంలో పావురువేనయ్యా, ఇంటిలోకి వచ్చేనే కాకి కావు 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 అని ఇక పొడిసే పని మీద ఉంటుంది అది. అదేంటంటే ఒకరోజు చూడంటే గమనించక దొరికిందాం, ఇద్దరిని పట్టుకొని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వారి దాంపత్య జీవితాన్ని సమాధానపూర్వకంగా నడిపి. ఈరోజు ఎన్ని లేవు ఈ మాటలు వింటున్న దాంపత్య జీవితంలో అడుగుపెట్టినటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు? భర్తదే, భార్యదే. చివరికి వారు ఏక శరీరమై ఉంటారని లేఖనాన్ని కూడా వీళ్ళు పక్కన పెడుతున్నారు, తుంచి పక్కన పెట్టి ఆ శరీర ధర్మాన్ని శారీరకంగా కలిసేటప్పుడు ఆ ధర్మాన్ని కూడా ఒక యంత్రాల్లాగా జరిగించుకొని పక్కకు వచ్చేసేటువంటి దయనీయమైన పరిస్థితుల్లో దాంపత్య జీవితాలు ఉన్నాయి. ప్రభు కృపను బట్టి బతిమలాడుతున్నాను, సరి చేసుకుంటే ధన్యులు, లేదంటే తలవ దిక్కుకెళ్ళిపోతారు. మిమ్మల్ని చూసి కూడా మీ పిల్లలు కూడా అట్నే తయారైపోతారు. నువ్వు నేర్పాల్సిన పని లేదు, నిన్ను చూస్తే వాళ్ళు సరిపోద్ది. బాగా గమనించండి, ఇక్కడ సరి చేసుకుంటే మేలు అనమాట. వీరి దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. వీరి మాట ప్రవర్తన ఎవరిది? జకరియా ఎలిజబెల్ది. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళది కాదు. సరి చేసుకుంటే మేలు అంటున్నాను. సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ప్రశాంతత ఉంటుంది, అనారోగ్య కారణాలు ఏముండవు. ఎటు వచ్చినా ఎటు పోయినా కానీ సమృద్ధి నీ చేతిలో ఉంటుంది.
మొదటి పేతురు 3:7 ప్రకారం జీవమును కృపావరములో మీ భార్యలు పాలివారై ఉన్నారని ఎరిగి మీ ప్రార్థనలకు ఆటంకం అనేది లేకుండా మరి ఎక్కువ బలహీన ఘటమని ఎరిగి జ్ఞానముతో సమాధానపూర్వకంగా జ్ఞానముతో వారితో కాపురం చేయండి. లేకపోతే నీ భార్యతో నీకు సమాధానం లేకపోయినా గొడవలున్నా, భర్తతో నీ గొడవలున్నా నీ ప్రార్థన దేవుడు వినడని చెబుతుండే. అక్కడ జీవమను కృపవరం అంటే జీవం అంటేది నిత్యత్వం కూడా నువ్వు కోల్పోతావు అని కూడా రాస్తున్నాడు. అక్కడ కృపవరాలు కూడా పక్కన పెట్టబడతాయి. భర్తతో అయినా భార్యతో అయినా ఇద్దరు సమాధానం లేకపోతే నిత్యత్వాన్ని కోల్పోతారు. కృపవరాలు బ్రేక్ అయితే ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. మరి ఎన్ని నష్టాలు ఉన్నాయో చూడండి. అసలు మెయిన్ ఈ నష్టాలు అయితే ఇక నువ్వు ఈ భూమి మీద దాంపత్య జీవితం కొనసాగిస్తేనే కొనసాగించకపోతేనే వేస్ట్ వేస్ట్ అయ్యాయి కదంతా. కాబట్టి ఈ వృద్ధులైన దంపతులను చూసేనే నేర్చుకుందాం మనం ఆ పాఠాన్ని. వారు దాంపత్య జీవితంలో ఎక్కడ కూడా గాడి తప్పినట్లుగా ఒకటే ట్రాక్ మీద రైలు బండి నడుస్తూ ఉంది. వాళ్ళ ఆలోచనలు ఒకటే, వారి ఆ తలంపులు ఒకటే, వారి నిర్ణయాలు ఒకటే. ఇదే జాబితాలో ఎల్ఈఎఫ్ సహవాసం 11 ఇవాంజికల్స్ ఫెలోషిప్ అని చెప్పని జాషువా డానియల్ గారు ఇప్పుడు మొన్న ఈ మధ్య ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయి జాన్ డానియల్ నడిపిస్తూ ఉన్నాడు. స్టూవర్ట్పురంలో ఉంది ఎల్ఈఎఫ్ చర్చి అనమాట. దాని వ్యవస్థాపకుడైనటువంటి జో గారు అంటారు, అయితే ఆయన డానియల్ అంటారు. చెన్నై నుంచి స్టూవర్ట్పురానికి నడిపించబడ్డాడు. వారు ఇక్కడికి వచ్చి ఏకాంత ప్రార్థన చేసేటప్పుడు నన్ను బాగా పట్టుకునేవారు అనమాట. ఆయన ప్రారంభంలో వేసిన గుడిసె, ఆ బలిపీఠం, ఆ మందిరంలో పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి రావడానికి దైవజనులు అక్కడికి వెళ్దామంటే పోయినప్పుడు ఆ కారు తోలడానికి వెళ్ళాను. నేను కూడా వెళ్ళినప్పుడు అక్కడ పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే రాబుద్ధి కావట్లేక అంత మోకాళ్ళ ప్రార్థనాత్మ చేత నింపబడింది ఆ తాటాకుల మందిరం. అప్పుడు ఆయన వాడిన డోలు కానీ, బల్ల కానీ, పుల్పీట్ కానీ అన్నీ అంచే ఉన్నాయి ఆడ. నేను పోయొచ్చా. అక్కడ నేను విన్న చరిత్ర ఏంటంటే, ఈ దానియేలయ్య గారు అంటాడంట, అమ్మాయి నేను ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నా, నేను వెళ్తాడంట. సరేనయ్యా అంటదంట. ఆయన ఎక్కడో పోయి ఏకాంత ప్రార్థన చేస్తున్న అదే ప్రార్థన ఇంట్లో ఏమి కూడా మోకాళ్ళు వేసి అదే టైంకి మోకాళ్ళు వేసి ఇద్దరు ఒకటే ప్రార్థన చేస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే పరిశుద్ధాత్మ ద్వారా కలిగించు ఐక్యత, ప్రేమ, ఏక మనస్సు, సమాధానమును బంధం అంటే ఇదే. ఇక ఒక్కటే ప్రార్థన చేస్తారంట. ఆయన యేసు నామములు అంటే ఇక్కడ కూడా అదే అంటదంట. టెలిఫోన్లు ఇవ్వండు, సెల్ ఫోన్లు పెట్టుకొని ప్రార్థన చేసే వారం కాదు ఇది. ఈ రోజులంటే భక్తులు ఇక జూమ్లోనో కాల్ కాన్ఫరెన్స్ ద్వారానో ప్రార్థనలు తెల్లవారుజాము 3 సాయంత్రం 5 వాళ్ళకు అవకాశం దొరికిన మధ్యాహ్నం ఇలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అట్ట కాదు. ఆయనకేమో మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడే కమ్యూనికేషన్. సెల్ ఫోన్ లేదు. మరి అది వ్యవహారం. అయితే ఇక్కడ విచిత్రం ఏందో తెలుసా, ఆయన దగ్గర ఆయన సాక్ష్యం విన్న తర్వాత నేను నేర్చుకున్న పాఠం, కాళ్ళకు చెప్పులు లేకుండా ఏకాంత ప్రార్థనలోకి వెళ్తాడంట. అక్కడ ఏదన్నా రాయి ఎదురు తగిలినా, ఏదన్నా ముళ్ళు గుచ్చుకున్నా మళ్ళీ వెంటనే పోయి ఆడ మోకాళ్ళు వేసి, ప్రభువా నీ దృష్టికి నేను ఎక్కడైనా తప్పు చేసినట్టుగా ఉన్నానా, ఎక్కడైనా బ్రతికానా, ఈ కొద్ది సమయంలో నీ కాడ నుంచి అట్లా లేచి ఆ ఒడ్డుకి వెళ్ళేటప్పుడు ఈ రాయి తగిలింది, నేనే పొరపాటు చేశానయ్యా, ఈ ముళ్ళు గుచ్చుకుంది, నేను ఎక్కడైనా నీకు నచ్చలేదా, ఎక్కడైనా గాయపరిచిన ప్రార్థన చేశానా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పని నిశ్చేత వచ్చిందాక, నేను తప్పు చేయలేదు, దేవుడు నన్ను కనికరించాడు అన్న నిశ్చేత వచ్చిందాక ఆడే కూర్చొని ఆయన బచ్చనాడుతూ ఉంటాడంట. మరి శ్రేష్ఠ భక్తుల దగ్గర అదే ఊహల కందని ఈ స్థితిలో అనే పాటలో శ్రేష్ఠ భక్తుల యొక్క జీవిత మాదిరి నాకు చూపనే మాట రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. ఇలాంటి సంగతులు తెలుసుకొని వాటిని నా బ్రతుకులోకి అన్వయించుకొని నేను కూడా అప్పుడప్పుడు కూర్చొని ప్రార్థన చేసి ఎక్కడన్నా ఏదైనా తేడా అయిందంటే నేనేడని తేడాగా ఉన్నాను చెప్పు ప్రభువా, సరి చేసుకుంటానయ్యా, సహాయం చేయండి అంటే వాళ్ళు శ్రేష్టమైన అనుభవాలన్నమాట. ఒక్కటే ఆలోచన,
జకరియా ఎలిజబెత్లో ఒకే ఆలోచనతో ఎప్పటిదాకా ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు 25 ఏళ్ళు కాదు, పండు వృద్ధాప్యంలోకి వచ్చిందాకా. అప్పుడు దాకా వాళ్ళు అలా ఉండటమే కాదు, దేవుని దృష్టికి నీతిమంతులేరంట. మనమైతే పాస్టరమ్మ గారికో పాస్టర్ గారికో లేదంటే మన తోటి, నువ్వు ఒకవేళ సంఘ పెద్దవా, నీ పక్కన వాళ్ళకో, పరిచారకులవా, నీ పక్కన వాళ్ళకో, విశ్వాసులు నీ పక్కన వాళ్ళకు నేను నీతిమంతురాలని నీతిమంతుడు అన్నట్టు కనబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ బ్రతుకుతాం. విలువైన సంగతి, అబ్రహాము దేవుని మాట నమ్మినది అతనికి నీతిగా ఎంచబడినంటే దేవుని దృష్టికి నీతిగా బ్రతకడానికి ఆయన ముఖకాంతి కోసం, ఆయన ప్రసన్నత కోసం, ఆయన వాత్సల్యత కోసం, ఆయన చెప్పే ఆ మాటలు ఆలకించి ఆకలింపు చేసుకొని జాగ్రత్త పడటానికి పరితపించాడు. అబ్రహాము కానీ, దావీదు కానీ, దానియేలు కానీ, భక్తులందరూ అలా తప్పించారు. వీళ్ళు కూడా వీళ్ళ చరిత్ర చూస్తే దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడతారు. మనం ఈరోజు ఎవరు ఎదుట నీతిమంతులుగా కనపడాలని పరితపిస్తున్నాం? బంధువులు ఎదుటనా, ఇరుగు పొరుగు వారి ఎదుటనా? బాగా గమనించాలి. ఇక్కడ దేవుని యొక్క మన్ననలు పొందాలి, దేవుని యొక్క ప్రసన్నతను పొందాలి, దేవుని చేతను ఒక బిరుదు, ఒక గుర్తింపు పొందాలి. నువ్వు అది భక్తి అంటే. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ వాళ్ళు రోషంగా బతికారు కాబట్టి ప్రభు కృప దర్శించింది వాళ్ళని. ఆమేన్, హల్లెలూయా. గబ్రియల్ అనే దేవదూత చెప్తా ఉన్నాడు, ఇదిగోయా నీకు కుమారుని ఇస్తున్నానంటే అది ఎట్ట తెలుస్తుంది నాకండి? ఆయన ఆజ్ఞలన్నీ ఎరిగిన ఆయన ఎట్ట తెలుస్తుందండి? నీ బిడ్డ ఇలా ఇలా ఉండబోతున్నాడు, ఈ పని చేయబోతున్నాడు అని దేవుడు తన కృపను బట్టి గబ్రియల్ అనే దేవదూత ద్వారా ప్రవచనం తెలియపరిచాడు. ఈరోజు ఒకవేళ దైవజనుడి ద్వారా కొన్ని విషయాలు ఎవరికైనా ప్రవచన రూపేణ చెప్పే అసలు పొరపాటు కూడా నమ్మరు. కావాలని మమ్మల్ని టార్గెట్ చేసి, మా పిల్లల్ని టార్గెట్ చేసి ఇలా లోపల అనుకోవటం, కొందరైతే నోరు తెరిచి మరి మాట్లాడతాం. ఎంత ఆధ్యాత్మిక దారిద్ర్యం, గుడ్డితనంలో బ్రతుకుతున్నారో బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చెబుతున్న మాట కూడా నమ్మనటువంటి పరిస్థితుల్లోకి అపవాది నిన్ను లాక్కపోయాడు. లాక్కపోతున్నాడు కాదు, లాగేస్తున్నాడు కాదు అంటుంది. ఆల్రెడీ నిన్ను లాక్కపోయాడు. కాబట్టి దేవుని స్వరం నువ్వు వింటున్నా కానీ నీ చెవులు పనిచేయట్లా, కొవ్వు చేత మందం ఎక్కిని. నీ మనస్సు ఆయన స్వరాన్ని గ్రహించట్ల, కారణం క్రొవ్వు చేత మందం ఎక్కువ ఉంది. వాత వేయబడే మనస్సాక్షి పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నావు. చచ్చావో బ్రతికావో తెలియని పరిస్థితిలో భక్తి చేస్తున్నావు, సేవ చేస్తున్నావు. దేవుడే నీతో మాట్లాడుతున్నావు. ఎవడికి అవసరం? నీ యోగక్షేమాలు బాగోగులు సేవకుడికి అవసరమా? సేవకుడికి అవసరం లేదు, వాస్తవానికి దేవుడికి అవసరం. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడే దైవజనుడిని ప్రేరేపిస్తే దైవజనుడి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాలనుకున్న విషయాలు చెబుతాడు. మరి ఒకళ్ళు డౌట్ ఉంటుంది, అదేదో నాకు చెప్పొచ్చుగా అంటది ఒక తల్లి, అదేదో నాకు చెప్పొచ్చు కదా అంటాడు ఒక తండ్రి, అదేదో నాకే చెప్పొచ్చు కదా అంటాడు ఇంట్లో పెద్ద ఆయన. ఇంట్లో ఎవరైనా సరే, సంఘంలో సేవకులైనా సరే, ఆయన చెప్పేంత ఆధ్యాత్మిక పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఆయన కళ ద్వారానో, దర్శనం ద్వారానో, స్వప్నం ద్వారానో నీతో మాట్లాడటానికి నీ హృదయ స్థితి కరెక్ట్గా ఉందా? నీ బ్రతుకు సరిగా ఉందా? లోకంలో పెంటంతా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఇంట్లో అంటే హృదయంలో నీ బతుకులో ఉన్నదంతా దేవునికి నచ్చిన పెంటంతా పెట్టుకొని, పాపమంతా పెట్టుకొని, దైవ చిత్తానికి వేరుగా బ్రతుకుతా. నాతో మాట్లాడు, నాకు కనపడచ్చు, నాకు చూపించచ్చు అంటే ఎట్ట కుదురుతే? నువ్వు సరిగా ఉండాలిగా. అంతకుముందు మొన్న ఈ మధ్య ఒకటి గురించి చెప్పాను, నా కోసం దేవుడు నాతో మాట్లాడు, ఉపవాసం ఉండని. వాడు చెప్పే ఫైనల్ జడ్జిమెంట్ దేవుడే చెప్పించాడు. ఇక అటు చెప్పాల్సి వస్తుంది నీకు కూడా. దేవుడు నీతో మాట్లాడాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి రక్షణ లేని వాళ్ళతో కూడా మాట్లాడుతూ నాతో మాట్లాడు. నేను కూడా నా విట్నెస్గా రక్షణ లేనప్పుడు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దేవుని స్వరం విన్నాను కానీ అర్థం కాల నాకు. దేవుడు కళల ద్వారా కొన్ని సంగతులు ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత జరగబోయే సంగతులు చూపిస్తే ఆ సంగతుల్లో ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నా. 10 ఏళ్ల క్రితం రక్షణ లేనప్పుడు నాకు చూపించిన సంగతుల్లోనే నేను ఇప్పుడు అడుగులేస్తా ఉన్నాను. అయ్యే కళలు
ఇప్పుడు కొన్ని నెరవేరిన సందర్భాల అడుగులు వేసిన పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. నాకు అప్పుడు అర్థం కాల, 10 సంవత్సరాలు పట్టింది అది అర్థం కావాలంటే. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి హెబ్రీ పత్రిక 12:14 ప్రకారం, 93వ కీర్తన 5 ప్రకారం ఆయన దేవాలయానికి పరిశుద్ధత అనుకూలం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటేనే. కొంతమంది రక్షణ లేని వ్యక్తులతో దేవుడు ఇలా మాట్లాడిన దాన్ని బట్టి ఇదే అభ్యంతరం. ఆమె లేదంటే ఒక ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లగాడు కావచ్చు, ఆడకూతురు కావచ్చు, మగవాడు కావచ్చు, రక్షణ లేకపోయినా వాళ్ళ హృదయం నిర్మలంగా ఉంటే ఖచ్చితంగా నా ప్రభు దర్శించి కళ ద్వారానో స్వప్నం ద్వారా నిద్రలోనే సరే చూపిస్తాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. కోరేషికి ఏం పని అండి? యెరూషలేము పట్టణం తగలబెట్టింది వాళ్ళ పితరుడు నెబుకద్నెజరు అనే రాజు. నెబుకద్నెజరు అనే రాజే ఇజ్రాయేల్ ప్రజలు వ్యతిరేకంగా బ్రతికితే వాళ్ళ మీద దేవుడు అనుమతించిన దాన్ని బట్టి వెళ్ళిపోయి యెరూషలేము పట్టణ ప్రాకారాలు పడగొట్టి కూల్చి తగలబెట్టి దేవాలయంలో ఉన్నటువంటి ఆ బంగారు పిటికరాళ్లతో బంగారముతో పొదగబడి అంటే రేకులుగా అంట కొట్టబడి శ్రేష్టమైన మందిరం మొత్తాన్ని కొల్లబెట్టుటువంటి దోచుకొని వెళ్ళిపోయాడు. 2-3 తరాలు గడిచిపోయిన తర్వాత ఉన్నాడు కోరేష్ అనేవాడు. కోరేష్తో మాట్లాడితే కోరేష్ అంటున్నాడు, దేవుడు అన్యుడితో మాట్లాడాడు. లేఖను మేము ఆకలింపు చేసుకున్నావు, ఏం గ్రహిస్తున్నావు, ఏం ధ్యానిస్తున్నావు, ఏం అర్థమైంది నీకు? నేను సేవకురాలని ట్రైనింగ్ పోయిందా లేదంటే ఇంకేదో చేశాను, నాకంత తెలిసింది ఇంకేది లేదంటే చెప్పు దీనికి సమాధానం. కోరేష్ అనే వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. అక్కడ అంటున్నాడు 2 దినవృత్తాంతాల గ్రంథం చివరి 2-3 వచనాల్లో, కోరేష్ ఆజ్ఞాపించినది ఏమనగా ఆకాశం అందరి దేవుని యొక్క నివాస స్థలమైన యెరూషలేము అనే పట్టణము ఆ దేవాలయాన్ని కట్టుటకు ఆసక్తి గల వాళ్ళు ఎవరో పోండి, దేవుడు నాతో మాట్లాడాడు, కావాల్సిన అన్ని నీకు ఇస్తాను, వెళ్ళండి, మీ దేవుడు మీకు తోడే ఉంటాడు అన్నాడు. అన్యుడితో మాట్లాడితే ఇప్పుడు సున్నతి లేదు. అన్యుడు పాత నిబంధన ప్రకారం సున్నతి ఉంటేనే దేవుని బిడ్డ, సున్నతి లేకపోతే దేవుని బిడ్డ కాదు. మరి కోరేష్తో మాట్లాడాడు కదా దేవుడు. కొత్త నిబంధనలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా పాష గారు అంటే కొర్నేలు లేడు, అపోస్తుల కార్యం 10వ కొర్నేలు లేడు. ఏడ పెడుతున్నాం తలకాంత దేశంపై ఆ సినిమాలు జబర్దస్తులు లోకంలో ఉన్న పెంటంతో తగిలించుకొని తిరుగుతూ ఉంటే ఈ పవిత్రమైనది ఏం అర్థమైంది? దేవుడు అన్యుడి ద్వారా కూడా మాట్లాడుతాడు నీతో. తప్పు ఉంది సరి చేసుకో, తప్పు ఉంది సరి చేసుకొని నువ్వు సేవకుడు అని కూడా చెబుతారు నీతో. అన్యుల ద్వారా నీతో మాట్లాడుతారు. చాలాసార్లు నేను పనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పక్కనున్న సహోదరులు అంటూ ఉండేవాళ్ళు, నువ్వెందుకు పనికి వచ్చి నువ్వు దేవుని పని చేయలేదు, పోయా నువ్వు లేనిపోయింది ఎందుకు, మాకు తలకాయ నొప్పులు పెడుతున్నావు. అన్యులే నన్ను చూసి నా మాట తీరును బట్టి సేవకుడు కదా నువ్వు అని చెప్పి అన్న సందర్భాలు. అప్పుడు నేను పరిచారకుడు ఉన్నప్పుడు ఆ టీ స్టాల్ కాడ ఉన్నవాళ్ళు అనేవాళ్ళు, అబ్బాయి పాష్ గారు టీ అని చెప్పాను. మా పాష్ గారు వాళ్ళు అదనపాటు చూసేవాళ్ళు, నువ్వు ఎప్పుడో పాష్ గారు అని. అప్పుడు నేను పరిచారకుడే. అన్యుడి ద్వారా కూడా మాట్లాడుతాడు దేవుడు నీతో. నువ్వు ఆ స్వరాన్ని, దేవుని స్వరాన్ని పసిగడతావు లేదని ఇట్లా కూడా పరీక్షించుకుంటాడు. జకరియా అంటున్నాడు, ఇది ఎలా నాకు తెలుస్తుంది అంటాడు. ఆజ్ఞలన్నీ తెలిసిన ఆయన. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఎలా ఉంది ఇక్కడ చెప్తా ఆయన జకరియకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం అంతట్లో గమనిస్తే ప్రభు చెప్తున్న మాట, అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారని. బైబిల్ చరిత్రలో శ్రేష్ఠ భక్తులుగా ఒక జాబితా ఉంది, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ. వాస్తవానికి వారి తల్లిదండ్రులు వారు అలా అవుతారన్న సంగతి వారికి పూర్తిగా గ్రహింపు లేనటువంటి పరిస్థితులు. ఎవరో కొందరికి మాత్రమే ఇదిగో వీళ్ళు కారణ జన్ములయ్యా, ఈ కారణం చొప్పున వీరు భూమి మీదకి గర్భవాసాన్ని పుడుతున్నారన్న సంగతి వారి తల్లిదండ్రులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా చెప్పిన వాళ్ళలో మానోహ దంపతులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మా ఇంటి పక్కన అసలు లేరండి, మా ఊరు కాదంటారు.
బైబిల్లోనే ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను యొక్క తల్లిదండ్రులు సంసోను గురించి ముందుగానే చెప్పారు, ఇలా ఇలా పెంచాలి ఆ బిడ్డను అని చెప్పని. ఈ లూకాసు సువార్తలో జకరియా ఎలిజబెతులతో చెప్తున్నాడు, గబ్రియల్ అనే దేవదూత వచ్చి నీ బిడ్డ ఇలా ఇలా ఉంటాడు, ఇదిగో ఈ పని చేస్తూ ఉంటాడు, ఈ అభిషేకం ఉంటుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి గురించి కూడా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ప్రవచనాలు ఉన్నాయి. తర్వాత కన్యకైనటువంటి మరియమ్మ గారి దగ్గరకు వచ్చి గబ్రియల్ అనే దేవదూత చెప్తా ఉన్నాడు, ఇదిగో యేసు ప్రభు వారు ఇలా ఇలా ఆయన పరిచర్య ఇలా ఉండబోతుంది అంటూ. ఇటు పక్కన చూడండి 34 వచనం కాడ, ఆయన రాజ్యం అంటే 33 వచనం చూడండి, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంచము లేనిదై ఉండనని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగ జరిగిన దూతతో అనగా, దూత అంటుంది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దానివల్ల నిన్ను గర్భం దాలుస్తావమ్మా అని చెప్పని అక్కడ చెబుతున్నమాట. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చేసేటువంటి పరిచర్య గురించి చెప్తా ఉన్నాడు. యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలునంటే ఈ భూమి మీద కాదు, నిత్యత్వంలో యుగ యుగాలు ఏల్చాడు. ఆయన రాజ్యం అంతం లేనిది, అంటే ఇక్కడ వరకు ఉన్నదని లేదు, అంతా సమస్తం ఆయన రాజ్యమైనది. అంత ఉన్నతమైన బాధ్యతల నిమిత్తం ఇదిగో ఆ వ్యక్తి పుట్టబోతా ఉన్నాడని ఈయన గురించి కూడా చెప్తాడు. ఈరోజు బాగా గమనించండి, నీ గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు. వాస్తవానికి 12 మంది అపోస్తులు చేపల కంపులు కొడతా, ఏ కంపు? చేపల కంపు. ఆ నీసు కంపు కొట్టుకుంటా, సరైన వస్త్రం లేక, సమాజంలో గౌరవ మర్యాదలు లేక తృణీకరించబడుతూ నీచంగా వెలివేయబడుతున్నటువంటి జాతి ప్రజలు వాళ్ళు. కానీ వాళ్ళని ఎక్కడికి తెచ్చాడు నా ప్రభు? నూతన యెరూషలేం పట్టణానికి పునాది రాళ్ళు వీళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వీళ్ళు? పునాది రాళ్ళు వీళ్ళు. 12 పునాదులు. ఇప్పుడు పునాది లేకపోతే ఇల్లు కట్టాతైతా చెప్పండి? మా చిన్నతనంలో అంటే 10 సంవత్సరాల వయసు కాలంలో 80-70 కిలోల రాళ్ళు మా అయ్య మా నాన్న నా చేత మా చెల్లెల చేత మోపించాడు. మా అక్క అయితే హాస్టల్లోనే చదువుకుంటా ఉంది. కానీ అప్పుడు ఇసుక బాగా ఇదిగో ఈ గోడ లోతు నీళ్ళల్లోకి పోయి ఇసుక తీసుకొచ్చేవాళ్ళం, వాగులోకి వెళ్ళి అక్కడే జల్లెడ పట్టేవాళ్ళం. లేదంటే అది తీసుకొని వచ్చి ఇంటికాడ పోసి అచ్చంగా వాగుల ఇసుక కట్టుబడికి, ప్లాస్టింగ్కి, అంతటికి ఒక స్లాబుకే కంకరను ఇసుక కొంది. అంత వెట్టి చాకిరి అన్నమాట ఇల్లు కట్టుకోవటానికి. మేము 92 కాలంలో 92 ఆ టైంలో మా నాయనమ్మ రిటైర్డ్ అయింది. అప్పుడే ఇక ఇల్లు కడతా మొదలు పెట్టాం. నాకు అంచనా అనమాట 10 సంవత్సరాలు ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. ఏంది లేదా 7 సంవత్సరాలు అంతే, 7 కానీ అంతే ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నంటే, ఆ రోజుల్లో 7 అడుగుల లోతులో పునాది, 7 అడుగులు భూమిలో నుంచి పైకి టోటల్గా 7 అడుగుల లోతులో పునాది వేసి మా ఇల్లు కట్టాం మా ఊళ్ళో. అప్పుడు రాయి పేర్చారు. ఇప్పుడు అంతే ఉంది స్లాబు. ఇప్పుడు బెల్టులు పోస్తూ ఉన్నారు. అటు 4 మూల 4 పిల్లర్ల భూమిలోకి వేస్తున్నారు, మధ్యలో బెల్ట్ పోస్తున్నారు, దాని మీద ఇల్లు కడుతున్నారు. అందుకే కొన్ని ఇళ్ళు చాలా కుప్పగులి కింద పడుతూ ఉంది. అక్కడక్కడ గోళ్ళు క్రాక్ ఇచ్చి అంతే కింద పడిపోతూ ఉన్నాయి. ఆ పిల్లర్ కింద ఏముంటుంది? ఆ మూల పిల్లరు, ఈ మూల పిల్లరు, మధ్యలో ఒకటి. ఇక ఈ మధ్యలో అంతా గ్యాపే. కింద భూమిలో ఏముంది? ఫిల్లప్ అయి ఆ కారణాన్ని బట్టి కురంగొట్టమో పడిపోవటమో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 12 మంది అపోస్తులు ఎవరు? చేపలు పట్టుకునేవాడు. వీళ్ళ దేశం పోయి మేము సామాన్యులం కాదండి, ధర్మశాస్త్రం, ప్రవచనాలు, లేఖనం మాకిచ్చారు అనుకునేటువంటి యూదులు, వాళ్ళని వీళ్ళు లేకపోతే వాళ్ళు నిలబడరు అన్న పరిస్థితిలోకి తీసుకెళ్ళాడు దేవుడు. అంతే కదా. పునాది వేసిన తర్వాతే గుమ్మాన్ని నిలబెడతాం, ద్వారబంధాన్ని, గుమ్మాన్ని నిలబెడతాం. ఆ పునాది లేకుండా అది నిలబడదుగా. ఏ నిలబెడతాం?
ఈ 12 మంది అపోస్తులు ఆ ద్వారబంధం నిలబడాలంటే వీళ్ళే కావాలి. అంత ఉన్నతమైన ఆశీర్వాదానికి చేపల కంపు కొట్టే వాళ్ళని తెచ్చిపెట్టుకోండి యేసయ్య. ఈరోజు నీ సంగతి చెప్పు. నిన్ను దేవుడు తన పని కోసమే తన ప్రణాళిక చొప్పున పిలుస్తా ఉంటే కులం అండి, వాళ్ళండి, వీళ్ళు అట్టండి, ఇవన్నీ సోదంతా పక్కన పెట్టు. నా ప్రభు చెప్పాడు, నేను అడుగులేస్తున్నా. క్రీస్తు పరిమళ సువాసన నీలో నుంచి ఎలా వెదజల్లాలో, అది ఎంతగా స్ప్రెడ్ అవ్వాలో, అది ఎంత మాధుర్యంగా అందరికీ అందాలో, అదంతా యేసయ్య పని. ఆమేన్, హల్లెలూయా. నీకెందుకు, నువ్వు మామూలుగా ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తా నిలబడితే చాలు, మిగతా ఆయన చూసుకుంటాడు. ఆ కోణంలోనే ప్రభు అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక గతంలో చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం 26, 27, 28, 29 లేదా 26, 27, 28, 29 అనే మాటలు అక్కడ చూసుకుంటే, నీచులు, తృణీకరింపబడ్డవారు, తృణీకరింపబడిన వారు, ఎన్నికలేని వారు, అసహ్యులు, బలహీనులు, వెర్రివారిని, వీళ్ళను కోరుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఏ నరుడు అతిశయించకుండానట్లు అని చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ గారు ఎన్ని రోజులు బతికాడు? 31 సంవత్సరం 6 నెలలు. ఎందుకు చెప్పే ఈ మాట అంటే, 31 సంవత్సరానికి యాజక మర్యాద చొప్పున ఒక ఇంట్లో ఉన్న పెద్దవాడు ప్రతిష్ఠింపబడాలి. ధర్మశాస్త్రం చెబుతున్న మాట ఇది. ఐగుప్తులో ప్రథమ సంతానాన్ని సంహరించిన దాన్ని బట్టి ప్రతి ఇంట్లో పెద్దవాడు యాజక మర్యాద చొప్పున 31 సంవత్సరానికి యాజక మర్యాదలోకి రావాలా. అదే సున్నతి అనే క్రమం. లేదా ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారి దగ్గర యేసు ప్రభు వారు బాప్తిస్మ పొందే అనుభవం. యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చే యోహానికి వయసు తేడా ఎంత అంటే 6 నెలలే. యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి జైల్లో పెట్టబడ్డాడు. ఆయన సేవా పరిచర్య కాలం ఎంత అంటే 6 నెలలే. 6 నెలలే ఆయన సేవ చేసింది. అయితేనే లోకరక్షకుడు బాప్తిస్మ ఇచ్చాడు. ఆ ఒక్కడికి బాప్తిస్మ ఇవ్వటానికి ఆయన తీసుకొచ్చాడు దేవుడు. ఈరోజు నిన్ను ఎవరిని ఉపయోగపెట్టి నిన్ను ఉపయోగపెట్టుకొని ఎవరిని రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడో. ఈరోజు భారతదేశమైనా ప్రపంచ దేశాలైనా ఫలానా భారతదేశంలో రాజ్యాంగం ఉందండి, ఫలానా వ్యక్తి అండి అని చెప్పని సగర్వంగా చెప్పుకొని మన భారతదేశ రాజ్యాంగాన్నే కొన్ని విషయాల్లో వాళ్ళకు నచ్చని పక్కన పెట్టి మిగతా విషయాలు వాళ్ళు తీసుకొని ఆయా దేశాల రాజ్యాంగంగా రూపొందించబడినటువంటి రాజ్యాంగము మన భారతదేశ రాజ్యాంగం. ఆమేన్, హల్లెలూయా. మన భారతదేశ రాజ్యాంగం. ఎందుకు రాజ్యాంగం గురించి చెబుతున్నారు పాస్టర్ గారు? మనకెందుకు అవసరం అంటే ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రకారం నీకు స్వేచ్ఛనివ్వబడింది. ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా అవలంబింపచ్చు, అంటే నేర్చుకోవచ్చు, దాన్ని అనుసరించవచ్చు, అలాగే దాన్ని స్వీకరించవచ్చు. 18 సంవత్సరాలు దాటితే నీ ఇష్టం, అది ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు. దాని గురించి నువ్వు ఎవరికి అభ్యంతరం లేకుండా ప్రకటన కూడా చేసుకోవచ్చు. ఎవడి మతం గురించి వాడు చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రకారం ఎవడైనా ఎక్స్ట్రాల్ చేస్తే నువ్వే పోయి స్టేషన్లో కేసు పెట్టి లోపలేయచ్చు కూడా. ఇది లేకపోతే క్రైస్తత్వం ప్రచారంలో ఉండదు. ఇది లేకపోతే సగటు దళితుడు అన్నవాడు, అణగారిపోయిన వ్యవస్థకు సంబంధించిన జాతిలో పుట్టినవాడు సమాజంలో తలెత్తుకొని బ్రతకటానికి అవకాశం లేదు. ఈ రాజ్యాంగం లేకపోతే తొక్కి పట్టి నార తీసేవాళ్ళు ఈ పాటికల్లా. మూతికి ఒక చిక్కమను, ఏదే పాలు దాకుండా దూడ కడతారు పల్లెటూరులో. మూతికి ఒక చిక్కమను, వెనకమాల తాటాకు కట్టేవాడు. నీ పాదాల అచ్చులు కూడా కనపడకూడదు, ఎందుకంటే అవి అపవిత్రం. దళితుడివి నువ్వు, అణగారిపోయినటువంటి అసహ్యమైన జాతిలో పుట్టినవాడివి నువ్వు. అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు పెత్తనం చలాయించింది భారతదేశంలో. ఈ దళితుల మీద ఇలాగనే మూతికి చిక్కం ఎందుకో తెలుసా? దాంట్లోనే నువ్వు ఉమ్ము వేయాల. ఆ నేల మీద వేయడానికి లేదు ఉమ్మి.
దాంట్లో నువ్వు ఉమ్మేసుకొని ఆ వాసన పీల్చుకుంటూ నువ్వు ఉన్న గోడెలోకి వెళ్ళి దాన్ని పడేసుకొని మట్టితో కప్పాల, మళ్ళీ బయట కనపడకూడదు. దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ ఆరబెట్టుకుని నువ్వు ముఖానికి కట్టుకోవాలి. సమాజంలోకి రావాలంటే వెనకమాల తాటాకు కట్టుకొని రావాలి నువ్వు. ఎందుకంటే నువ్వు అంటరానివాడివి. నువ్వు దాటిపోయిన తర్వాత శుద్ధ జలం అని పసుపు నీళ్లు చల్లుకుంటారు. అలాగా అణిచివేయబడుతున్నటువంటి తెగలో పుట్టిన వాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 32 డిగ్రీలు చేశాడు. అరే నువ్వు కులం చక్కువడిరా, నువ్వు తేడారా, నీకు మేము నీళ్లు పోయకూడదురా. తన భార్యకు చీర షాపులో కొనడానికి పోతే ఇసిరేశారంట మోకాన. అంటరానివాళ్ళు మీరని చెప్పి ఆ అంటరానివాడే నిగదన్నుకొని నిలబడితే ప్రపంచమే చేతులెత్తి దండం పెడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమ్రావ్ జై అని చెప్పని, జై భీమ్ అంటూ. దేవునికి మహిమ కలుగును గాక. మనకు రాజ్యాంగం మీద కూడా అవగాహన ఉండాలండి. లేకపోతే ప్రతి ఒక్కడు చెగిరెగిరిదంతా ఉంటాడు. అవగాహన లేకపోతే ఇంతే, తన్నులు తింటే నీ పని. అవగాహన ఉందనుకో, ప్రభు చెప్పిన ఆజ్ఞ, ఒక షాంపూకు మీద కొడితే ఇంకో షాంపూ చూపాడు. ఈ షాంపూ కూడా చూపి అయిపోతే వాడి షాంపూలే ఉంది, పెట్ట బాధిపోండి ఒకటి దవడ పళ్ళని ఊడిపు కింద పడేస్తాడు. ఎందరో మహామహులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ వల్ల తేల్చలేని విషయం అంబేద్కర్ గారి చేతికి అప్పచెబితే ఆయన మొత్తం తేల్చి రాజ్యాంగాన్ని అమల్లో పెట్టినటువంటి రోజు అని ఇవాళ భారతదేశంలో ప్రముఖులు అనుకుందాం, రాజకీయ నాయకులు అనుకుందాం, లేదంటే అంబేద్కర్ యొక్క భావజాలాలు చొప్పున అంటే అలాంటి స్ఫూర్తితో కమిటీలుగా ఉద్భవించిన వాళ్ళు కూడా పండగ చేసుకుంటున్న రోజు ఇది. అతనైతే కారణ జన్ముడయ్యాడు. అతని జన్మ సార్థకత అయింది. బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క జన్మ సార్థకత అయింది. ఎలా అయిందయ్యా అంటే, పరిసయ్యులు సద్దుకాయలు ధర్మశాస్త్రోపదేశకులకే బాప్తిస్మాలు ఇస్తుంటే ఆ పరంపరలోనే యేసు ప్రభు వారికి కూడా బాప్తిస్మ ఇచ్చాడు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారి గురించి సాక్ష్యం మీకు తెలుసా? ఆయన ఎక్కడ యవన ప్రాయంలో ఉంటా స్కూల్ చదువుకుంటా తనకున్న గేదెల సావిళ్ళలో, ఆ గేదెల దగ్గర గేదెలు విసర్జిస్తాయి కదా, ఆ పేడ అదంతా అది ఎత్తి వాటి దగ్గర శుభ్రం చేసుకుంటూ బ్రతికేటువంటి బ్రతుకాయింది. కాలక్షేపంగా పెద్దల మధ్య కూర్చుంటా ఉంటే ఒక టైలర్ షాప్లో కూర్చునేవాడంటూ వచ్చి ఆటకాయతనంగా సరదాగా సువార్త ఎక్కిచ్చాడు ఆ టైలర్ అతనికి. ప్రభు కృప ఏందో తెలుసా? దర్శింపబడ్డాడు, రక్షించబడ్డాడు. ఎంతమందికి సువార్త అందించింది ఆయన? కోట్ల పైచులకు ప్రజలకు సువార్త అందించాడు. 180 దేశాలు పైచులకు రేడియో ద్వారా దేవుని మాటలు అందించాడనే చరిత్ర ఉంది. ఆయన చనిపోయిన తర్వాత చరిత్ర మొత్తం ఇక బయటకు వస్తూ ఉంది. ఒక్క టైలరు సువార్త అందిస్తే, ఒక యవనస్తురాలు 12-13 సంవత్సరాల యవనస్తురాలు క్షయవ్యాధితో దగ్గితే నెత్తురు పడుతుంది, ఇంకో కొన్నాళ్ళు పోతాడు అనుకున్నటువంటి డేవిడ్ పాల్ యాంగిచో, రక్షణ పొందకముందు పాల్ యాంగిచో అని ఆయన పేరు, రక్షణ పొందిన తర్వాత సువార్త ఒకటికి బైబిల్ గ్రంథాన్ని పెడుతుంటే 1-2 సార్లు అసహించుకున్నాడు, కోప్పడ్డాడు. ఎప్పుడో మనసులో నిలిపినప్పుడు చదువుకొని ఆ కొత్త నిబంధన హాస్పిటల్ అక్కడ పడేసి వెళ్ళిపోయింది ఆమె. 1 గంట 2 గంటల తర్వాత మనసు స్థిమితం చేసుకుని వచ్చి అసలు ఏముంది ఎతుకుదా అని చెప్పని చదివాడు. స్వస్థతల కాడ రాగానే ఆయనలో స్వస్థత కలుగుతూ ఉంది సువార్త పుస్తకాలు చదువుతుంటే. ఆ 4 సువార్త పుస్తకాలు చదివే లోపల ఆయనలో తెలియకుండా ఏ మెడిసిన్ లేదు, స్వస్థత వచ్చేసింది. వెంటనే ఈ దేవుడు నాకు కావాలనుకున్నాడు, బాప్తిజం పొందాడు. డేవిడ్ పాల్, అలాగని యాంగిచో. దక్షిణ కొరియా దేశంలోని 25-26 లక్షల మంది సంఘం. మరి అంతమంది ఆ చిన్నది బాప్తిజం అంటే సువార్త అనుభవంలోకి నడిపించితే అంతమందిని సంపాదించగల యోధుని దేవుడు పట్టుకోగలిగాడు. మరి ఈరోజు నీ సంగతి ఏంటి? ప్రభు అడుగుతున్న మాట సూటిగా నీతో అడుగుతున్న మాట ఇది. నీవు కూడా ఒక కారణ జన్మురాలవే, నీవు కూడా ఒక కారణ జన్ముడవే. ఏ కారణం లేకుండా దేవుడు నిన్ను పుట్టించలేదు. ఉన్నతమైన ఆశయాలు చొప్పునే, ఉన్నతమైన ఆశలు కలిగి ప్రభు నిన్ను ఆకర్షించి రక్షణ మార్గంలోకి రమ్మంటున్నాడు. విశ్వసించి అడుగు వేసావా, ధన్యురాలు ధన్యుడు అవుతావు. ఆల్రెడీ రక్షణ పొందాను పాష గారు నేను అంటావా? ఓకే,
దేవుని పిలుపుకు, దేవుని సేవకు రమ్మన్నాడు. ఆయన పిలుపుకు సరెండర్ నీవు కూడా చరిత్రకెక్కే భక్తుడుగా, భక్తురాలుగా దేవుడు చేస్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి దేవుడు అంటున్నాడు, అతను పుట్టినందున వల్ల అనేకులు సంతోషిస్తారని. ఈరోజు దాచేపల్లి ప్రాంతానికి నేను వెళ్తే అక్కడున్న బిడ్డలు ఏందయ్యా రావట్లేదంటే ఇది పరిస్థితి అంటే వాళ్ళు చెల్లించిపోయి కళ్ళ నిండా నీళ్ళు తీసుకున్నారు. ఒక మాట అయినా చెప్పొచ్చు అంటే దైవజనుడు నోరు తెరిచి అవటానికి లేదు అవకాశం. ఇవాళ ఎలా ఉందంటే ఏ చిన్న కారణమైనా ఉపయోగపెట్టుకొనైనా బురద చల్లటానికి బ్యాచ్ తయారైంది. ఇవన్నీ చూసి నేను మౌనంగా దేవుడే నాకు ఎటో ఒకటి సహాయం అందించాలని మౌనంగా ఉన్నా. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నడిపించిన దాన్ని బట్టి ఒక అద్భుతం. ఏంటి అద్భుతం అంటే ఆ ప్రాంతంలో ఏలుబడి చేస్తున్న దురాత్మలు, అంధకార శక్తులు, దుష్టుని యొక్క దోతులు అన్నీ కాల్చివేయబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. నామరూపాలు లేకుండా మొత్తం లయపరచబడ్డాయి. అదంతా దేవుని యొక్క సన్నిధి ప్రభావం చేత ఆ పట్టణం నింపబడి ఉంది ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు సమీపించరని తేజస్సు నుంచి పోయబడిన పరిమళ తైలమైన యేసు ప్రభువు అలా పరిమళ తైలంలాగా అట్లా పోయబడ్డాడు మా మధ్యలో. ఆ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు దైవ చిత్త ప్రకారం అడుగు వేస్తే ఇంత అద్భుతం జరుగుద్దా ప్రభు అనుకుని నేను ఆశ్చర్యపోయాను. నేను ఊహించలేదు. గత సంవత్సరంలో ఇక్కడ మనం కోటాలు ఏర్పాటు చేసినప్పుడు సేమ్ అంతే దురాత్మ, అంధకార శక్తులు, మరణ దూత అన్నీ తగలబడి, కామ పిశాచాలను తగలబడి. మొన్న జరిగించినప్పుడు కూడా అదే పని, అనేకమైన విషయాలు ప్రవచనం చెప్పాడు దేవుడు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అద్భుతం జరిగింది. మనకు తెలియకుండానే చాలా మంది రక్షణ అనుభవంలోకి వస్తున్నారు. 8 మంది అనుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇంకా ప్రభు కృప ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళలో కూడా కొంతమందిలో చైతన్య మార్పులోకి వస్తా ప్రభు అనుకున్న పని జరుగుతుందని ప్రభు సెలవిచ్చాడు. ఈరోజు ఇంకా కొన్ని సంగతులు దేవుడు పిడుగురాళ్ళ మందిరంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే తెలియపరుస్తాడు. నీ చిత్తమయ్య అవన్నీ జరిగించు నీవేన్నా. మరి నీ సంగతి ఏంటి? నేనైతే నా ప్రభు కృపను బట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి అడుగులు వేశాను. నేను అనుకున్నా నాకైతే ఒక్కడిని రక్షించేది చాలనుకున్నా. తీసుకొచ్చి భుజాల మీద భారం పెట్టి ఇక పదా అన్నావు. శక్తికి మించిన ప్రయాణంలో శక్తికి మించిన పని ఉంది, నువ్వు పదా ఇక బా అన్నావు. నడుస్తున్నా, నేనేం చేసేది ఊరకు నడవటం, నిలబడతాను, మిగతా ఆయన చేస్తాను. అదేదో కొండంత ఎత్తుకుని నువ్వు మోసినట్టు ఎందుకు సేవకు రమ్మంటే అహహా అంట నిలబడి మిగతా దేవుడు చూసుకుంటాడు. నీవు కూడా ఒక కారణ జన్మురాలుగా, కారణ జన్ముడుగా చరిత్రకి ఎక్కేలాగా నా ప్రభు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనము మెడలు వంచి ఆయన ఎదుటి నిలబడి ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. నిన్ను కూడా ఓ కారణ జన్ముడుగా చేస్తాడు, కారణ జన్మురాలుగా చేస్తాడు. నిన్ను బట్టి కూడా అనేకులు సంతోషిస్తారు. ఇలాంటి బిడ్డ నాకు పుట్టలేదని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నా విషయంలో కొంతమంది ఉన్నారు, ఇలాంటి భర్త నాకు లేడే, ఏంది ఇలాంటి కొడుకు నాకు లేడే, ఇలాంటి కొడుకు నేను కనలేకపోయానే. ఓ తల్లి అయితే దాచేపల్లో ముస్లిమ్స్ ఆమె ఎదుట నేను ప్రార్థన చేస్తూ ఉన్నదాన్ని బట్టి మా అమ్మ ఏదేదో చెబుతూ ఉంటే ఆపో, నువ్వు ఆపో, ఇట్లాంటి కొడుకు నేను కనలేకపోయాను, నువ్వు కన్నావు, ధన్యురాలు, సంతోషించు అమ్మ, ఆపు నీ ముచ్చటాను. మా అమ్మని అంటాను, అమ్మ అమ్మ అంటే అమ్మ లేదు, వాళ్ళ అమ్మ లేదు, దూకుతానే ఉంది. ఆమె బట్టి అట్టు ఇదిలిచ్చి ఆపో అమ్మ, నువ్వు ఆపు, ఏం చెబుతావు, ఇట్లాంటి కొడుకు నేను కనలేదని చెప్పని ఏడుచున్నా నేను. నువ్వు కన్నావు, నువ్వు ధన్యురాలి, సంతోషించు అమ్మ తల్లి అని చెప్పాను. నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తానే ఉన్నాడు, ఇట్లాంటి భర్త నాకు కావాలని ఆడపిల్లలు కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఇతనే నాకు భర్త కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి భర్త నాకు రాలేదే అని చెప్పని బాధపడుతున్న భార్యలు ఉన్నారు. అలాగే ఇట్లాంటి కొడుకు నేను కనలేకపోయాను, ఇట్లాంటి కొడుకు నాకు ఇవ్వని గర్భఫలం లేని వాళ్ళు ఆశపడుతున్న విషయాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయిలే కానీ చెప్పకూడదు. ఇలా ఉంది పరిస్థితి. మరి నీ సంగతి, నీ గురించి కూడా చెప్పుకుంటారు నా ప్రభు ఎదుట నువ్వు నమ్మకంగా నిలబడితే. రండి ప్రార్థన చేసుకుందాం దేవుని పాదాలు పట్టుకొని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో తృణీకరాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, అవమానాలు, కృంగుబాట్లు, వేదనలు,
మొత్తం పక్కన పెట్టి నా జాతిని ఎలాగైనా సరే మేల్కొల్పాలని చెప్పని ముందుకు అడుగు వేశాడు. తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎలా చరిత్రకు ఎక్కాడు. ప్రతి ఒక్కడు నచ్చినోడు కానీ నచ్చనోడు కానీ తృణీకరించిన ఆ జాతి ప్రజలైనా సరే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలోంచి వచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఫైనల్ చేసింది ఆ వ్యక్తే. కాబట్టి ఏంది ఆయన నిర్ణయించిన ఆ నిర్ణయం చొప్పునే జాబులు చేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందుతున్నారు, పిల్లలకు స్కాలర్షిప్ అని అన్ని ఇత్యాది న్యాయ వ్యవస్థ కానీ మొత్తం రాజ్యాంగాన్ని బట్టి ఆధారపడింది. మరి ఆయన్నే అంతగా దేవుడు దీవించి ఒక జ్యోతిగా నిలబెడితే నిన్నెందుకు చేయడు? మనకు అంతేందంటే ఏ కష్టం లేకుండా పోయి ఆడ కూర్చోవాలి. ఎట్ట కుదురుద్ది? కష్టపడితేనే ఫలితం. కష్టం లేకుండా నువ్వు ఒకవేళ కూర్చున్న దాని విలువ నీకు తెలియదు. నువ్వు కూర్చున్న సింహాసనం యొక్క విలువ, అక్కడి నుంచి వచ్చేటువంటి అధికారము అది నీకు అర్థం కాదు, తెలియదు కూడా. కష్టపడ్డ సొమ్ము కను ఎవరైనా వచ్చి అబ్బాయి 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అట్టబెట్టి వస్తాం. అదే నువ్వు రెక్కల కష్టార్జితం చేత 10 రూపాయలు ఖర్చు పెట్టుమంటానికి మనసు నిలపాలంటే నా స్నేహితుడు చెప్పినట్టు ఉంటుంది. 7 రూపాయల ఫ్రైడ్ రైస్, సినిమాలు, షర్ట్స్ వీటికి తగలబెట్టేవాడు. వాళ్ళు అయ్యే రిక్షా లాగుతుంటే ఆ ఎండలో పెడి రూపాయి ఖర్చు పెట్టాలంటే దడొచ్చిందంట. నువ్వు ఎట్ట చేసి 1200తో నలుగురికి ఎట్ట పోషించావాడు? కష్టపడితే అర్థమైంది. కష్టపడకుండా, అందుకే పెద్దలు అనేది తల్లి అయిన తండ్రి అయిన పిల్లలతో నువ్వు కష్టపడరా నీకు అర్థమైంది అంటారు. కష్టపడకుండా నువ్వు ఎట్ట చెట్టు పేరు చెప్పి కాయలు ఎన్నాళ్ళు అమ్ముకుంటావు? నువ్వు కూడా బయటకు వచ్చి ఒక అడిగేసి నువ్వు గనక మొదలు పెడితే అప్పుడు తెలుస్తుంది అసలు వ్యవహారం. దేవుడు ఇవ్వగలడు, దాన్ని నువ్వు నిలుపుకోలేవు. నీ చేతులు నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టే కొన్ని అనుభవాల నుంచి నడిపించినప్పుడు దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదమైన, దేవుడిచ్చిన ఆ స్థానమైన దాని యొక్క విలువ, అధికారము నువ్వు ఆజ్ఞాపిస్తే దాని యొక్క పనితీరు ఎలా ఉంటుందో నీకు అర్థమైంది. అందుకే కొన్ని పరీక్షల్లో నడిపిస్తాడు. ప్రభు కృప మీద ఆధారపడితే ఖచ్చితంగా నువ్వు కూడా వెలిగించబడతావు, ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రభు నాకు సహాయం చేయండి అంటూ. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభా. నీ మాటలకు మా దేవ మా హృదయంలో పదిలపరచండి, సిలువ రక్తంతో ముద్ర వేయండి. విన్న మాటలను బట్టి ప్రభా ఎవరితో ఎలా సూటిగా మాట్లాడావో నాకే తెలియదు, కానీ నాతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. కష్టపడితేనే దాని విలువ తెలుస్తుందని, ఉట్టిగా ఇస్తే ఇదిగో తండ్రి దాని విలువ తెలియదని ప్రభా ఇదిగో తండ్రి అయ్యా, నీకు లోబడితే చరిత్రకు ఎక్కుతారని ప్రభా ఇదిగో 12 మంది అపోస్తులు యూదులు అనబడిన వారి యొక్క గర్వాన్ని విరచటానికే చేపల కంపు కొట్టేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి వారి కింద నిలబెట్టి, వీళ్ళు లేకపోతే మీరు నిలబడలేరు అబ్బాయి అనే స్థితికి తెచ్చావయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఒకవేళ ఏ కారణాన్ని బట్టి ఎక్కడైనా అతిశయించినట్టు దేవ గడిపిన దాఖలుంటే క్షమించండి అయ్యా. ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు దేవ. వాక్యం విన్న తర్వాత నీ బిడ్డలను ఎదుట మొరపెడుతున్నప్పుడు కృప దయచేయండి. ఒక తీర్మానానికి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ ఆత్మకార్యములు జరిగించి నీ నామాన్ని గణపరుచుకోమని బతిమలాడుచున్నాను. నా కోసం, మా కోసం మా అయా ప్రార్థించండి. మా సంఘ దైవజనుడు తెలియపరచు, దైవజనుడు ద్వారా మా సంఘ తెలియపరచని ఇలా ప్రార్థన చేయించని నీ పాసనలు మొరపెడుతున్నాను. అందరూ అవసరత అక్రత యేసు నామములో తీర్చబడునుగా. నా కోసం, పరిచర్య కోసం గతంలో ఇప్పుడైనా ఉపవసించి ఆ రీతిలో ప్రార్థించి వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు చేస్తున్న బిడ్డలున్నారు. దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనిచ్చి కృపలో బలపరిచి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోండి. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. సమస్త అవసరత అకర్తలు తీర్చండి అయా. అనారోగ్య సమస్యల నుంచి బిడ్డలను విడిపించండి, స్వస్థత దయచేయండి అయా. అలాగనే పుస్తకాలకు దేవ పాటల రచన విషయంలో కావాల్సిన ధనము కృపనివ్వండి. నిశ్చిత్తం నెరవేర్చి మందిర స్థలాల విషయంలో కూడా కృపనిచ్చి అవి కొనడానికి కావాల్సిన సమృద్ధిని ఇచ్చి మందిర నిర్మాణాల్లో కృప తెచ్చి ఆదివారపు ఆరాధనలు తోడండి అయా. అన్ని విషయాలు కృపనిచ్చి నువ్వు మాత్రం మహిమ పొందమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
మెట్టుకు చాలా విషయాలు ప్రార్థించు, వీని జ్ఞాపకం చేసు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త చెవి శోధనలు యేసునామములో బంధిస్తున్నాం. శోధన ప్రభువాన్ని బంధిస్తున్నాం ప్రభు, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచిదని మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసునామముని మహాపునరుద్ధానాభిషేకం సిలువ రక్తాన్ని త్వరపెట్టి నీ సంతోషం పరిపూర్ణముడు త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టే జరగలు చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మాత్రం అన్ని విషయాల్లో కృపానుగ్రహించమని, నీ చిత్తం నెరవేర్చిన మాత్రం మహిమ పొందమని, యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే శబ్దంతర ఈ మాటల ద్వారా వింటున్నా, అలాగే ఇక ముందు వినబోతున్న, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ పరిచర్యకు ప్రారంభించిన సంఘాలు సంఘ బిడ్డలకు సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి, వెంబడిస్తున్న వారికి, అలాగనే ప్రభు సెలవు చొప్పున నడిపించబడి వెంబడిస్తున్న సేవకులు, సంఘ పెద్దలు, పరిచయ విశ్వాసులకును సంఘ బిడ్డలందరికీ నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలం చూడండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం మాదిరి అవి ఏవైనా సరే వాటన్నిటికి అనంతనాశ సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవా, వాటిని ఆశ్రయించిన వారు యెహోవా ఈ ప్రభువే చూసుకునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్.